పన్ను విధించే అధికారం రాష్ట్రాలదే. గనులు ఖనిజ భూముల మీద సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పు. ఖనిజ భూములు గనుల మీద లీజుదారులు చెల్లించే రాయల్టీని పన్నుగా పరిగణించకూడదని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పునిచ్చింది. 35 ఏళ్లుగా ఈ అంశంపై కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య రగులుతున్న వివాదానికి గురువారం ముగింపు పలికింది. ఖనిజ భూములు గనులపై పన్నులు విధించే శాసనాధికారం రాష్ట్రాలకు ఉందని 9 మంది సభ్యుల ధర్మాసనం 8-1తో మెజార్టీ తీర్పు వెలువరించింది. రాయల్టీని పన్నుగా పరిగణిస్తూ గతంలో ఇండియా సిమెంట్స్ కేసులో రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు చెల్లదని ప్రకటించింది. గనులు ఖనిజాల చట్టం 1957 కూడా రాష్ట్రాలకు పన్నులు విధించే అధికారంపై నియంత్రణ విధించలేదని పేర్కొంది. రాజ్యాంగం 7వ షెడ్యూల్లో 2వ జాబితాలోని ఎంట్రీ 50 కూడా రాష్ట్రాల హక్కుల్ని చెబుతోందని తెలిపింది. శాసనసభలకు పన్నులు విధించే అధికారం తగ్గిస్తే అది రాష్ట్రాల ఆదాయంపై ప్రభావం చూపుతుంది. అలా జరిగితే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కుంటుపడతాయి. పన్నుల అధికారాన్ని నిర్ణయించేటప్పుడు ఈ విషయాలను రాజ్యాంగ ధర్మాసనాలు పరిగణలోకి తీసుకోవాలి. సమాఖ్య స్ఫూర్తిని పలుచన చేయకుండా జాగ్రత్త వహించాలి. రాష్ట్రాలకే పూర్తిగా కేటాయించిన అధికారాల్లో కేంద్రం పెత్తనం లేకుండా చూడాలని 200 పేజీల తీర్పులో పేర్కొంది. అయితే ఖనిజ హక్కులపై రాష్ట్రాల పన్నుల అధికారం ఆ రంగ అభివృద్ధికి ఆటంకం కలిగించే తగు చర్యలు తీసుకునే అధికారం పార్లమెంటుకు ఉందని కూడా ధర్మాసనం పేర్కొనడం గమనార్హం. ఈ మెజార్టీ తీర్పును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ధర్మాసనంలోని 7 న్యాయమూర్తులు జస్టిస్ రుషికేశ్ రాయ్, జస్టిస్ అభయ స్వాకా, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మనీ వెలువరించారు. జస్టిస్ బివి నాగరత్న మాత్రం ఇందుకు భిన్నమైన తీర్పును రాశారు. గనులు ఖనిజ భూముల మీద పన్ను విధించే అధికారం రాష్ట్రాలకు లేదని పేర్కొన్నారు. మెజార్టీ తీర్పు వెలువడగానే గతంలో కేంద్రం వసూలు చేసిన పన్నులు వెనక్కిప్పించాలని ధర్మాసనాన్ని రాష్ట్రాలు కోరాయి. తీర్పును వెనక తేదీ నుంచి అమలు చేయాలని అభ్యర్థించాయి. ఈ వాదనలు కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వ్యతిరేకించారు. ఈ అంశాన్ని ఈ నెల 31 నిర్ణయిస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పును జార్ఖండ్, ఒరిస్సా ప్రభుత్వాలు స్వాగతించినాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ముమ్మాటికి విపక్ష